ఈ ప్రపంచం ఒక్కొక్కరిని ఒక్కో కారణం చేత పరిగెత్తిస్తుంది. అది ఎందుకో ఏంటో ఎవ్వరికీ తెలీదు. కానీ పరిగెత్తాలి. ప్రాణాలు కాపాడుకునే వరకు పరిగెత్తాలి. లేదంటే అదే కారణం ప్రాణాలు తీస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నేనున్నాను. నేను వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. దానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళని నేను కొట్టాలి. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితిలో అది నా వల్ల కాదు. రెండవది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అది కూడా నా వల్ల కాదు. ఎందుకంటే దానికి ఓ కారణం ఉంది. ఆ కారణమే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నా పేరు విక్రమ్, ఇన్స్పెక్టర్, D3 స్టేషన్, నిర్దవోలు. ఏం బతుకోయా మాట్లాడకుండా ఫైల్ ఎత్తుకోయ్యా. డీజీపీ కొడుకు కనబడకుండా పోయి 3 రోజులైంది. ఆ కేసే ఇంకా అవ్వలేదు. అయ్యా ఇంకో కేసు అప్పగించాడు. ఎంత పెద్ద దొంగైనా ఒక్క క్లూనైనా వదిలి వెళ్తాడన్న థీరీని మార్చేసింది ఈ మాలిని కేసు. యాక్సిడెంట్ అని ఫైల్ క్లోజ్ అయినా నా పోలీస్ బుర్ర దాన్ని అంగీకరించడం లేదు. కారణం, విట్నెస్ చెప్పిన ఆ ఒక్క మాట, దట్ పర్టిక్యులర్ వర్డ్. అదే మాటని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను విన్నాను. కానీ ఈసారి జరిగింది యాక్సిడెంట్ కాదు. శంకర్కు నందినికి ఏ సమస్య లేదు సార్. నందిని స్కూల్ టీచర్. వాళ్ళిద్దరూ సంతోషంగానే గడిపారు సార్. వాళ్ళ జీవితంలో శంకర్ అన్న చెల్లెల గురించి వచ్చిన గొడవలే అదే నందినికి వచ్చిన మొదటి అనుమానం. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఒక చిన్న కుర్రను తీసుకొని తన పారిపోతుంది. అది మనసులో పెట్టుకొని నడుచుకో. ఏ లక్ష్మి, 6ంటికి చివరి బస్సు. పాపం సార్ ఆ అమ్మాయి వస్తూ పోతున్నప్పుడు మా ఏరియా కుర్రవాళ్ళు ఏడిపిస్తూ ఉండేవాళ్ళు సార్. ఆ అమ్మాయి కనపడకుండా పోయిన రోజు నేను అప్పుడే ఫోన్ చేసి లేచాను సార్. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సార్. సార్, అసహ్యంగా మాట్లాడొద్దు సార్. తను నాకు దేవత లాంటిది. ఖచ్చితంగా తను వచ్చేస్తుంది. మీరు వెళ్ళండి సార్. మళ్ళీ నేను విచిత్రంగా నడుచుకుంటూ వెళ్తున్నారన్న మాట విన్నాను. అదేలాగా మాలిని యాక్సిడెంట్ కేసులోనూ నందిని మిస్సింగ్ కేసులోనూ విట్నెస్ చెప్పిన సమాధానం ఒకేలా ఉందేంటా అని నాలో మెదులుతూ ఉంది.